కావ్య తన బెడ్రూమ్‌లో పని పూర్తి చేసుకొని బయటికి వచ్చేసరికి అక్కడ వాళ్ళ నానమ్మ, రాజ్ ఇద్దరూ కలిసి గుసగుసలాడుతూ ఉంటారు. ఇంక వాళ్ళ నానమ్మ అయితే మూతి మీద అలా వేలు వేసుకొని ఏం మాట్లాడకుండా సైలెంట్‌గా అలా ఉండిపోతుంది. అది గమనించిన కావ్య, "అదేంటి ఇక్కడేం చేస్తున్నారు మీరిద్దరూ" అని చెప్పేసి అంటూ ఉంటుంది కావ్య. ఆ మాట వినగానే రాజు ఇంకా వాళ్ళ నానమ్మతో ముచ్చట పెడుతూ ఉంటాడు. ఇంకా కావ్య వచ్చిందని తెలుసుకున్న రాజైతే ఇంకా వెనక్కి తిరిగి చూసాడు. "అదేంటి ఏం మాట్లాడుకుంటున్నారు ఇక్కడ మీరు" అని చెప్పి అంటూ ఉంటుంది కావ్య. "ఆ! ఏం లేదు. ఏం మాట్లాడుకుంటాం? మాకేముంటాయి" అని చెప్పి అంటూ ఉంటాడు. "ఏం మాట్లాడుకుంటున్నారో చెప్పండి." "బామ్మ మీరైనా చెప్పండి అమ్మమ్మగారు" అని చెప్పేసి అనగానే, "ఓహ్! ఏం మాట్లాడుకుంటున్నావో చెప్పమంటావా?" అని చెప్పి రాజైతే ఇంక వాళ్ళ నానమ్మని మాట్లాడొద్దని అన్నాడు కదా! తను మాట్లాడకుండా అలాగే ఉంటుంది. "ఇంట్లో దోమలు ఎక్కువగా ఉన్నాయి కదా! దోమలు ఎలా వెళ్ళగొట్టాలా అని చెప్పేసి చర్చించుకుంటున్నాము" అని చెప్పి అంటూ ఉంటాడు రాజు. అప్పుడు ఇంకా వాళ్ళ నానమ్మ అయితే అలా చూస్తూ ఉంటుంది. "అది కాదులే గాని నువ్వు ఇలా పక్కకు జరుగు" అని చెప్పేసి తనని లాగి అలా పక్కకు జరుపుతూ ఉంటుంది. "ఎందుకు బామ్మగారు మీరు అలా నోటి మీద వేలు వేసుకున్నారు" అని చెప్పేసి అంటూ ఉంటుంది కావ్య. "చెప్పండి అమ్మమ్మ ఎందుకలా వేసుకున్నారు" అని చెప్పేసి అనగానే రాజు తను చెప్పదు. తను సమాధానం చెప్పదు. తను నోరు తెరిస్తే ఇంకా దోమలు ఎలా నోట్లోకి దూరిపోతాయో అని చెప్పేసి అలా నోటి మీద వేలు వేసుకుంది అని చెప్పేసి అంటూ ఉంటాడు రాజు. ఆ మాట వినగానే కావ్య, "మీరిద్దరూ ఏదో దాస్తున్నట్టు అనిపించట్లేదు" అని చెప్పేసి అంటూ ఉండగానే రాజు, "అమ్మో! దొరికిపోతానో ఏమో" అని చెప్పేసి గట్టిగా కావ్యని పట్టుకొని అలా లాగి పక్కకు నెట్టివేశాడు రాజు. నెట్టివేసి ఇంకా నానమ్మగారు ఏం లేదు కదా అని చెప్పేసి అంటూ ఉంటాడు. "అమ్మమ్మగారు మీరు అబద్ధాలు ఆడొద్దు. చెప్పాలి నాకు. ఏం జరిగిందో చెప్పండి. అసలు మీరిద్దరూ ఎందుకు ఇలా ఉన్నారు? ఎందుకు ఏం మాట్లాడుకుంటున్నారో చెప్పండి" అని చెప్పేసి కావ్య మళ్ళీ మళ్ళీ అడుగుతూ ఉంటుంది. రాజు మాత్రం ఎలాగో ఒకలాగు వామ్మో! నా సీక్రెట్స్ మా నానమ్మ చెప్పేస్తుందో ఏమో అని చెప్పేసి మళ్ళీ ఇంకా జరుగుతూ ఉంటాడు. ఇంకా కావ్య పట్టి అలా లాగి రాజుని అలా పక్కకు విసిరేసి, "అమ్మమ్మగారు చెప్తారా లేదా" అని చెప్పేసి గట్టిగా అంటూ ఉంటుంది. "అమ్మో! నేను అబద్ధాలు చెప్పను. అస్సలు అబద్ధాలు చెప్పను" అని చెప్పి అంటూ ఉంటుంది చిట్టి. అలా అనగానే, "అబద్ధాలే చెప్పదు. నిజాలెలా చెప్తుంది" అని చెప్పి రాజైతే ఇంకా మెల్లగా సైలెంట్ అయిపోతూ ఉంటాడు. "ఇంక చెప్తారా లేదా అమ్మమ్మగారు" అని చెప్పి కావ్య మళ్ళీ మళ్ళీ అడుగుతూ ఉంటుంది. "ఎందుకు కావ్య నన్ను అడుగుతావు? నేను అబద్ధాలు అస్సలు చెప్పను" అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది వాళ్ళ అమ్మమ్మ. ఇంక తను అలా వెళ్ళిపోవడం చూసి వీళ్ళిద్దరి మధ్యలో ఏదో జరిగింది. కానీ నాకు చెప్పకుండా ఆపేస్తున్నారు. ఏం జరిగిందో చెప్తారా లేదా అని చెప్పేసి రాజునైతే అంటూ ఉంటుంది కావ్య. కానీ రాజు చెప్పకుండా అలా ఉండిపోతాడు. అసలు వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటున్నారు అనే సంగతి కావ్య తెలుసుకుంటుందా లేదా అనేది నెక్స్ట్ సీన్‌లో చూద్దాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.